హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జమ్ముకుంటూ అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. శ్రీ జయపాలి హనుమాన్ మందిరం అయితే అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ తిరుపతిలో అయితే ఉంటుంది ఇది. నేను ఇంతకుముందు 2 times వెళ్ళినప్పుడైతే నేను వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం అయితే. ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అక్కడ ఉంటుందని. అంటే అన్నంగా ఇన్నా కానీ వెళ్ళలేదు ఎప్పుడు. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళతో పోయినప్పుడు అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్. అటైతే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తానైతే స్టార్టింగ్ నుండి దేవుని కాడికి ఒక 1 hour టైం పడుతుంది అని చెప్పారు అందరైతే. 1 hour ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మేము మెట్లెక్కి పోలే, పక్క పొంటి జీబులు అక్కడ జీబులు ఉంటాయి కదా, జీబుల తవ్వకైతే మేము వెళ్ళినాం. ఎందుకంటే మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతారు, ఇట్లా నడుచుకుంటూ ఉండి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి అంటే మేమైతే వెళ్ళినాం. అక్కడ చూడండి ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది, భలే ఉంది. అక్కడ బాగా నచ్చింది మాకైతే. మేము అక్కడ కొద్దిసేపు స్పెండ్ చేసి కొద్దిసేపు ఫోటోలు దిగి వెళ్ళిపోయినాం అక్కంచెలు అయితే. ఇంకా పోతుంటే అయితే ఇట్లా గృహాలాగా ఉన్నాయి. ఇక్కడనైతే బటర్ ఫ్లైలు అయితే మస్తు ఉన్నాయి. అక్కడ ఎందుకో ఇట్లా గుబురుగా ఉన్నాయి. మాకైతే భలే అనిపించింది. వీటిని చూస్తే అవి ఎందుకు అంత ప్రత్యేకంగా అక్కడే ఉన్నాయని కూడా అనుకున్నాం మేమైతే. చూడండి, మేమైతే నడుచుకుంటూ వెళ్ళడానికైతే ఒక 1 hour టైం పట్టింది. అట్లా అయినా కూడా అటు ఇటు సేమే తవ్వ, అంత పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే అవి మెట్లు అని చెప్పేసి కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అని చెప్పేసి ఇట్లా పోండి అని అక్కడ వాళ్ళు చెప్తే మేమైతే ఇట్లా వెళ్ళినాం. చూడడానికి గృహం లాగా ఉంది. లోపలికి వెళ్తే అంటే చెట్లు అయితే భలే ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్ళినాం. చూడండి, ఎంట్రన్స్ అయితే అయింది. ఇటుపక్క మొత్తం షాపులే, అటుపక్క వాటర్ ఉన్నాయి హనుమాని. కాకపోతే అక్కడ ఒక స్పెషల్ ఏంటంటే వంటలు చేసుకుని కూడా తింటున్నారు అందరూ. మాకైతే బాగా అనిపించింది. కానీ గుడి అయితే ఎక్సలెంట్ ఉంది. అక్కడ మంచి అనిపించింది మాకు ఆ గుడిని చూస్తేనైతే. మీరు కూడా తిరుపతికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళైతే దర్శనం చేసుకోండి. హనుమాన్ అక్కడనే జపం చేసిండట శ్రీరాముణ్ణి. నేనైతే అంటే నాకు కూడా పెద్దగా అంతగా తెలియదు. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళతో పోయినా కాబట్టి అప్పుడు చూసిన. అక్కడ అయితే 4 స్తంభాలు ఉన్నాయా, అల్లకెళ్ళి చూస్తే దేవుడు అయితే కనబడుతుండు. భలే అనిపించింది మాకైతే అక్కడ చూస్తే. చూడండి, ఆ స్తంభాలు ఎంత బాగున్నాయో చెక్కినట్టు డిజైన్ కదా. అటు సైడ్ మొత్తం వంటలు చేసుకొని తింటున్నారు. ఇదైతే టెంపుల్, నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి వెళ్ళి అందరూ దర్శనం చేసుకుని రండి. నాకు గుండు ముఖం అడుగుతారు కదా అందరూ, గుండుతోనైతే వీడియో తీసుకున్నాను నేను అక్కడ. చూడండి ఎంత బాగుంది అక్కడ మెట్లు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.